హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా గల్ఫ్. ఇవాళ సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాం. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో అనేక రకాల చట్టాలు అమల్లో కూడా ఉన్నాయి. కొన్ని దేశాల్లో చిన్న చిన్న నేరాలకు పెద్ద పెద్ద శిక్షలు వేస్తూ ఉంటారు. మన దేశంలో అయితే ఎంత పెద్ద నేరం చేసినా కూడా జైల్లోకి తీసుకువెళ్ళడం, 3 పూట భోజనం పెట్టడం, తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే అరబ్ లాంటి దేశాల్లో మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. చిన్న నేరం చేసినా కూడా కాళ్ళు నరకడం, చేతులు కొట్టేయడం, లేకపోతే ప్రైవేట్ పార్ట్స్పై దాడులు చేయడం లాంటివి ఉంటాయి. ముఖ్యంగా దుబాయ్లో అయితే ఈ చర్యలు అత్యంత దారుణంగా ఉంటాయి. ఇవి మనం టీవీలో చూస్తూ ఉంటాం. దుబాయ్లో ఎలాంటి తప్పిదం చేసినా కూడా అక్కడి ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలను అమలు చేస్తూ ఉంటుంది, శిక్షలు వేస్తూ ఉంటుంది. అయితే కఠినమైన చట్టాలను అమలు చేసే దుబాయ్లో సరికొత్త ఆర్టికల్ను తీసుకువచ్చింది. ఆర్టికల్ 27 పేరుతో తాజాగా దీనిని అమలు చేసేందుకు ముందుకు వచ్చింది దుబాయ్ ప్రభుత్వం. అయితే ఈ ఆర్టికల్ ప్రకారం తప్పుడు వార్తలను ప్రచారం చేయడం, అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, వాట్సాప్లో వచ్చే ఫేక్ ప్రచారాలను ఫార్వర్డ్ చేయడం, అలాగే సైబర్ క్రైమ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ శిక్షలో భాగంగా ఎవరైనా నిందితుడిగా తేలితే వారికి జైలు శిక్షతో పాటు 1 లక్ష దిర్హామ్స్ నుంచి 5 లక్షల వరకు ఫైన్ వేస్తుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో అయితే 22 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఫైన్ పడుతుందన్నమాట. అదే నేరం పెద్దదైతే జైలు శిక్షతో పాటు ఈ ఫైన్ విధిస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మాకు సపోర్ట్గా నిలవండి.